Hello aspirants, welcome to Ashavahi app. As you already know that we are providing exclusive current affairs for groups for both Telugu states, that is Telangana and Andhra Pradesh. రాబోతున్న నోటిఫికేషన్స్ ని దృష్టిలో ఉంచుకొని గ్రూప్స్ ఓరియంటేషన్స్ లో మనకు ఆశావాహి యాప్ కరెంట్ అఫైర్స్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. As a part of current affairs series, let us discuss important current affairs of 23rd April 2026. So let us discuss each topic in detail. So first topic, that is ban on tobacco. Ban on tobacco. So recently UK, England imposed ban on tobacco. So ఎవరికి బ్యాన్ విధించడం జరిగింది, ఏ ఏజ్ గ్రూప్ వారికి టొబాకో పైన బ్యాన్ విధించడం జరిగింది, let us discuss in detail. So here recently the United Kingdom has passed a landmark tobacco and vapes bill that will permanently ban people born on or after 1st January 2009 from legally buying tobacco products. Okay, so recently United Kingdom, that is England, has passed a landmark tobacco and vapes bill that will permanently ban people born on or after 1st January 2009 from legally buying tobacco products. So according to this bill, the persons who are born on or after 1st January 2009, they are not supposed to have the tobacco products. So here UK recently imposed a ban on the tobacco products for the children who are born on or after 1st January 2009. So 2009 1st January రోజు కానీ తర్వాత జన్మించిన వారందరికీ ఈ పొగాకుకు సంబంధించిన ఉత్పత్తులు వాడడం పైన నిషేధం విధించడం జరిగింది. సో జనరల్గా ఎప్పుడైనా 18 ఇయర్స్ కానీ 16 ఇయర్స్ కానీ 20 ఇయర్స్ అని చెప్పేసి మనం ఏజ్ పరంగా కొన్ని దేశాలు వచ్చేసి బ్యాన్ విధించడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళు ఏం చేశారంటే 1st January 2009 ఆ రోజు జన్మించిన వాళ్ళు కానీ దాని తర్వాత జన్మించిన వాళ్ళందరికీ టొబాకో పైన నిషేధం విధించడం జరిగింది. సో తర్వాత కాలక్రమంలో ఏమవుతుంది, కంపల్సరిగా ఎప్పుడు కూడా ఇదే డెడ్ లైన్ ఉంటుంది. సో 2009 January 1st అంటే ఒకవేళ వీళ్ళకి 18 ఇయర్స్ కంప్లీట్ అయినా కూడా అది అప్లికేబుల్ అవుతుంది. సో ఒకవేళ ద పర్సన్ హూ బార్న్ ఆన్ 1st January 2019 ఒకవేళ వాళ్ళు 18 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా అదే బ్యాన్ కంటిన్యూ అవుతుంది. బికాస్ మనకి ఇందులో 18 ఇయర్స్ 16 ఇయర్స్ అనేది టైం లైన్ లేదు. సో దీని ప్రకారం ఏంటి, 1st January 2009 తర్వాత ఎవరైతే జన్మించారో వారందరూ పొగాకు వాడకూడదు, పొగాకు దానికి సంబంధించిన ఉత్పత్తులను వాడకూడదు అనేది. ఒకవేళ వాళ్ళకి 20 సంవత్సరాలు వచ్చినా కానీ వాళ్ళు ఇచ్చిన డెడ్ లైన్ ఏంటి, 1st January 2009. అంటే ఇక్కడ ఏంటి అంటే ఏజ్ రిలేటెడ్గా కాకుండా, అంటే 18, 20, 25 అలా కాకుండా వాళ్ళు ఇచ్చిన డెడ్ లైన్ ఏంటి, 1st January 2009. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇలాంటి ప్రొవిజన్ని తీసుకుని వచ్చింది ఎవరు, యునైటెడ్ కింగ్డమ్. సో యునైటెడ్ కింగ్డమ్ ఒక చారిత్రాత్మక పొగాకు మరియు వేప్స్ బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం 2009 January 1న లేదా ఆ తర్వాత జన్మించిన వారు చట్టబద్ధంగా పొగాకు ఉత్పత్తులను కొనుగోలు చేయడాన్ని శాశ్వతంగా నిషేధించవచ్చు. అంటే ఒకవేళ వాళ్ళకు 18 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాలు వచ్చినా కానీ వాళ్ళు ఏంటంటే దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు బై ద టొబాకో ప్రొడక్ట్స్. బికాస్ మనకున్న డెడ్ లైన్ ఏంటి, January 1, 2009 ఆర్ దాని తర్వాత జన్మించిన వాళ్ళందరూ ఇలాంటి ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి శాశ్వతంగా నిషేధించడం జరిగింది. సో బిల్ పేరేంటి మనకు, టొబాకో అండ్ వేప్స్ బిల్. రీసెంట్గా తీసుకొచ్చిన దేశం ఏంటి, యునైటెడ్ కింగ్డమ్. సో కొత్త చట్టం ప్రకారం పొగాకు కొనుగోలు చేయడానికి చట్టబద్ధమైన వయసు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటుంది. సో ప్రతి సంవత్సరం అది పెరుగుతూనే ఉంటుంది. బికాజ్ వాళ్ళు ఇచ్చిన డెడ్ లైన్ ఏంటి, 18 ఇయర్స్ 19 ఇయర్స్ అనే డెడ్ లైన్ వాళ్ళు విధించలేదు. వాళ్ళు ఏంటి 2009 January 1st ఆ రోజు కానీ దాని తర్వాత జన్మించిన వాళ్ళందరూ చట్టబద్ధంగా పొగాకు మరియు పొగాకు ఉత్పత్తులను కొనుగోలు చేయడాన్ని నిషేధం జారీ చేయడం జరిగింది. నెక్స్ట్, దీని అర్థం 2008 తర్వాత జన్మించిన ఎవరు యూకేలో సిగరెట్లు లేదా ఇతర పొగాకు ఉత్పత్తులను చట్టబద్ధంగా ఎప్పటికీ కొనుగోలు చేయలేరు. సో ఇక్కడ 2009 తర్వాత జన్మించిన వారెవరైనా యూకేలో చట్టబద్ధంగా ఈ సిగరెట్లను కొనుగోలు చేయలేరు. సో ఖచ్చితంగా ఇది ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్. బికాస్ రీసెంట్గా బ్యాన్ విధిస్తున్న కంట్రీస్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ మనం ఫ్రాన్స్ కానీ ఇలాంటి దేశాలు కూడా 18 ఇయర్స్ వరకు బ్యాన్ విధించడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటి, యునైటెడ్ కింగ్డమ్
సో 1 జనవరి 2009ని వాళ్ళు డెడ్ లైన్ గా తీసుకోవడం జరిగింది. ఆ రోజు కానీ దాని తర్వాత జన్మించిన వాళ్ళెవరు చట్టబద్ధంగా పొగాకు మరియు పొగాకు ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి వీలు లేదని చెప్పేసి ఒక ఇనిషియేటివ్ ని తీసుకొని రావడం జరిగింది. దాన్ని ఏమంటున్నాం మనం? టొబాకో అండ్ వేప్స్ బిల్ అంటున్నాం. టొబాకో అండ్ వేప్స్ బిల్ అంటున్నాం, యునైటెడ్ కింగ్డమ్. నెక్స్ట్ సెకండ్ కాన్సెప్ట్ దట్ ఈస్ గ్రీన్ అమోనియం. సెకండ్ కాన్సెప్ట్ దట్ ఈస్ గ్రీన్ అమోనియం. సో మనకు భారతదేశంలో గ్రీన్ అమోనియంను ప్రొడ్యూస్ చేస్తున్న స్టేట్ ఏంటి? ముందు వరుసలో ఉంది గుజరాత్. ఓకేనా? సో గ్రీన్ అమోనియా అన్నప్పుడు మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి? ఇండియాలో గుజరాత్ గుర్తుకు రావాలి. సో దానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అదేంటి? ఎల్ఎన్టీ. సో ఎల్ఎన్టీ has signed a long-term agreement with Japan's corporation for the annual supply of 3 lakh tons of green ammonia, marking another major step in India's clean energy export ambitions. So India target enti net zero to achieve by the 2070. By the end of 2070 net zero target ని మనం రీచ్ అవ్వాలని ఒక కాన్సెప్ట్ తోటి ముందుకు వెళ్తున్నాం. దానికి మనం క్లీన్ ఎనర్జీని ఎక్కువగా వాడడం జరుగుతుంది. సో రెన్యూవబుల్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ పైన ఫోకస్ చేయడం జరుగుతుంది. అందులోనే మనకు గ్రీన్ అమోనియా, అందులోనే మనకి ఏంటంటే గ్రీన్ అమోనియా. సో ఈ గ్రీన్ అమోనియాను ఇప్పుడు మనం ఎవరికి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం? జపాన్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఒక ఎంఓయూ జరిగింది. అదేంటంటే ఎల్ఎన్టీ హ్యాస్ సైన్డ్ ఏ లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ విత్ జపాన్స్ కార్పొరేషన్ ఫర్ ద యాన్యువల్ సప్లై ఆఫ్ 3 lakhs tons of green ammonia, మార్కింగ్ అనదర్ మేజర్ స్టెప్ ఇన్ ఇండియాస్ క్లీన్ ఎనర్జీ ఎక్స్పోర్ట్ అంబిషన్స్. సో మనకేంటి? క్లీన్ ఎనర్జీని మనం వాడడమే కాదు, మనం క్లీన్ ఎనర్జీని ఎక్స్పోర్ట్ అంటే ఎగుమతి చేసే సామర్థ్యాన్ని సాధించాలి అని చెప్పేసి మనం ముందుకు వెళ్తున్నాం. అందులో భాగంగా ఇండియాకు సంబంధించిన గ్రీన్ అమోనియాను మనం ఏ కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం? జపాన్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో భారతదేశం యొక్క స్వచ్ఛ ఇంధన ఎగుమతి ఆశయాలలో మరో కీలక ముందడుగుగా లార్సెన్ అండ్ టూబ్రో. సో మనం ఏమంటున్నాం? ఎల్ఎన్టీ అంటున్నాం. ఓకే, ఎల్ఎన్టీ సంస్థ జపాన్కి చెందిన ఐటోచు కార్పొరేషన్తో ఏటా 3 లక్షల టన్నుల గ్రీన్ అమోనియా సరఫరా కోసం ఒక దీర్ఘకాలిక ఒప్పందంపై సంతకం చేయడం జరిగింది. సో ఇండియాకు సంబంధించిన ఒక కంపెనీ దట్ ఈస్ ఎల్ఎన్టీ కంపెనీ జపాన్కి సంబంధించిన ఐటోచు అనే కంపెనీకి ఎవ్రీ ఇయర్ 3 lakh tons ఆఫ్ గ్రీన్ అమోనియాను ఎక్స్పోర్ట్ చేయబోతుంది. సో ఇక్కడ ఇండియా మరియు జపాన్ మధ్య కుదిరిన ఒప్పందం ఏంటి? 3 lakhs tons ఆఫ్ గ్రీన్ అమోనియం ఎవ్రీ ఇయర్ ఇండియా నుంచి మనకు జపాన్కి ఎగుమతి అవుతుంది. సో క్లీన్ ఎనర్జీ, అదేవిధంగా రెన్యూవబుల్ ఎనర్జీ, ఇండియా టార్గెట్ ఏంటి? నెట్ జీరో 2070 వరకు టు అచీవ్ నెట్ జీరో టార్గెట్. ఓకేనా? సో రీసెంట్గా మనకు వచ్చిన రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్స్టాల్డ్ కెపాసిటీలో భారతదేశం ర్యాంక్ ఎంత? 3rd. సో ముందు వరుసలో ఉన్న ఏంటి? చైనా అండ్ యుఎస్ఏ. 3వ స్థానంలో ఉన్నది ఎవరు? భారతదేశం. నెక్స్ట్ రామ్సార్ సైట్స్. సో ఇండియాలో 99వ రామ్సార్ సైట్ యాడ్ అవ్వడం జరిగింది. 99వ రామ్సార్ సైట్ అంటే మనం ఏమంటున్నాం? చిత్తడి నేలలు, తెలుగులో చిత్తడి నేలలు. సో చిత్తడి నేలలు అంటున్నాం. దీనికి సంబంధించిన ఒక కన్వెన్షన్ ఉంటుంది, దాన్ని మనం ఏమంటున్నాం? రామ్సార్ కన్వెన్షన్ అంటాం. రామ్సార్ కన్వెన్షన్ ఏ ఇయర్ లో జరిగింది? February 2nd, 1971లో రామ్సార్ కన్వెన్షన్ జరిగింది. ఇండియా ఎప్పుడు సైన్ చేయడం జరిగింది? 1982లో ఇండియా సైన్ చేయడం జరిగింది. సో రామ్సార్ కన్వెన్షన్ మనకు 2nd February 1971 రోజు రావడం జరిగింది. ఇండియా సైన్ చేసింది ఎప్పుడు? ఇండియా ఎంటర్ అయింది ఎప్పుడు? 1982లో భారతదేశం సంతకం చేయడం జరిగింది. ఒరిజినల్ గా రామ్సార్ కన్వెన్షన్ ఎప్పుడు జరిగింది? 1971 2nd February. అందుకే 2nd Februaryని మనం ఏమంటున్నాం? వరల్డ్స్ వెట్లాండ్ డే అంటున్నాం. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవంగా మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. అలాంటి చిత్తడి నేలలు భారతదేశంలో 99కి చేరాయి. రామ్సార్ సైట్స్ ఇండియాలో ఎంతకు చేరాయి? 99కి చేరడం జరిగింది. సో ఆ 99వ రామ్సార్ సైట్ ఏంటో చూద్దాం. ఓకే, షేకాజిల్ బర్డ్ sanctuary in Aligarh, Uttar Pradesh has been designated as India's 99th Ramsar site. So Shekajil Bird Sanctuary in Aligarh, Uttar Pradesh has been designated as India's 99th Ramsar site. అంటే భారతదేశానికి సంబంధించిన 99th వెట్లాండ్ ఏంటి? ఉత్తరప్రదేశ్కి సంబంధించిన షేకాజిల్ బర్డ్ సాంచురీ. నెక్స్ట్, marking another major step in the country's wetland conservation efforts. With this recognition, Uttar Pradesh now has
12 Ramsar sites and Tamil Nadu has highest Ramsar sites in India. తమిళనాడులో మనకు 20 వెట్లాండ్స్ ఉన్నాయి. సో ఇండియాలో ఎక్కువగా వెట్లాండ్స్ ఉన్న రాష్ట్రం ఏంటి అంటే మనకు తమిళనాడు. సో ఇక్కడ ఈ రోజు అడిషన్ ఏంటి, 99th వెట్లాండ్ ఏంటి, షేకాజిల్ బర్డ్ శాంచురీ, ఉత్తరప్రదేశ్కి సంబంధించింది, అలీగర్కి సంబంధించిన బర్డ్ శాంచురీ, దట్ ఈస్ షేకాజిల్ బర్డ్ శాంచురీ ఆఫ్ అలీగర్, ఉత్తరప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ఉన్న షేకాజిల్ పక్షి సంరక్షణ కేంద్రం భారతదేశపు 99వ రామ్సార్ సైట్గా గుర్తింపు పొందింది. సో ఇక్కడ మనకేంటి, ఇండియాలో ఎక్కువ రామ్సార్ సైట్స్ ఉన్నది ఎక్కడ, తమిళనాడులో ఎక్కువగా రామ్సార్ సైట్స్ ఉన్నాయి. అరౌండ్ 20 రామ్సార్ సైట్స్ ఉన్నాయి తమిళనాడులో. ఓకేనా. సో 1971 రామ్సార్ కన్వెన్షన్ గుర్తుండాలి, February 2. అందుకే February 2ని మనం ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం, వరల్డ్ వెట్లాండ్ డే అని. అదేవిధంగా ఇండియా ఎప్పుడు సైన్ చేయడం జరిగింది ఈ కన్వెన్షన్ని, 1982లో. ఎట్ ప్రజెంట్ ఇండియాలో 99 ఉన్నాయి, అందులో ఎక్కువ సంఖ్యలో ఉన్నది ఇక్కడ తమిళనాడులో అరౌండ్ 20 వెట్లాండ్స్ ఉండడం జరిగింది. ఈ రోజు అడిషన్ ఏంటి, షేకాజిల్ బర్డ్ శాంచురీ. సో ఫ్యూచర్ క్లాసెస్లో మనం 100వది కూడా డిస్కస్ చేస్తాం ఖచ్చితంగా. 99th ఇంపార్టెంట్ ఏంటి, షేకాజిల్ బర్డ్ శాంచురీ ఎక్కడ, అలీగర్కి సంబంధించింది, ఉత్తరప్రదేశ్కి సంబంధించిన బర్డ్ శాంచురీ, ఉత్తరప్రదేశ్కి సంబంధించిన బర్డ్ శాంచురీ. నెక్స్ట్ చైనా మరియు పాకిస్తాన్కి సంబంధించిన ఒక అప్డేట్. సో చైనా హ్యాస్ సెలెక్టెడ్ 2 పాకిస్తానీ ఆస్ట్రోనాట్స్. సో ఇక్కడ మిషన్ వచ్చేసి చైనాది, బట్ వాళ్ళు సెలెక్ట్ చేసింది ఎవరు, పాకిస్తాన్కి సంబంధించిన 2 ఆస్ట్రోనాట్స్ని తీసుకోవడం జరిగింది ఆ మిషన్లో భాగంగా. చూద్దాం. సో చైనా హ్యాస్ సెలెక్టెడ్ 2 పాకిస్తానీ ఆస్ట్రోనాట్స్ యాజ్ క్యాండిడేట్స్ ఫర్ ఏ ఫ్యూచర్ మిషన్ టు ఇట్స్ తియాంగంగ్ స్పేస్ స్టేషన్. సో మనకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంది, 1999లో తీసుకొచ్చిన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంది. నెక్స్ట్ ఇండియా భారత అంతరిక్ష కేంద్రాన్ని కూడా మనం నెలకొల్పాలి 2035 వరకు అని ఒక టార్గెట్ తోటి మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది, భారతీయ అంతరిక్ష కేంద్రం. అదేవిధంగా చైనాకు సంబంధించిన స్పేస్ స్టేషన్ని మనం ఏమంటున్నాం, తియాంగాంగ్ అంటున్నాం. సో చైనాకు సంబంధించిన ఓన్ స్పేస్ స్టేషన్ని మనం తియాంగాంగ్ అంటున్నాం. సో అలాంటి తియాంగాంగ్కి సంబంధించిన ఒక మిషన్లో చైనా ఎవరిని భాగస్వామ్యం చేస్తుంది, పాకిస్తాన్కి సంబంధించిన ఆస్ట్రోనాట్స్ని భాగస్వామ్యులు చేస్తుంది. సో హియర్ చైనా హ్యాస్ సెలెక్టెడ్ 2 పాకిస్తానీ ఆస్ట్రోనాట్స్ యాజ్ క్యాండిడేట్స్ ఫర్ ఏ ఫ్యూచర్ మిషన్ to its Tiangong space station, marking a major step in bilateral space cooperation between 2 countries. సో ఇక్కడ చైనాకు సంబంధించిన మిషన్ ఏంటి, ఫ్యూచర్ మిషన్. తియాంగాంగ్కి సంబంధించిన ఒక ఫ్యూచర్ మిషన్లో పాకిస్తాన్కి సంబంధించిన 2 వ్యోమగాములను తీసుకోవడం జరిగింది. సో ఇది చైనా మరియు పాకిస్తాన్ మధ్య ఉన్న సంబంధాలను వ్యక్తపరుస్తుంది. సో హియర్ ఇట్ ఈస్ ఎ bilateral space cooperation between the 2 countries. Next, if the mission proceeds successfully, one of them could become the first foreign astronaut to visit China's space station and the first Pakistani to travel into Earth orbit. So, ఒకవేళ ఈ మిషన్ కంప్లీట్ అయిపోతే పాకిస్తాన్కి సంబంధించిన ఒక మొట్టమొదటి వ్యక్తి ఫర్ ద ఫస్ట్ టైం ఎర్త్ ఆర్బిట్లోకి విజిట్ అయిన ఆస్ట్రోనాట్గా ఆయన చరిత్రలో మిగిలిపోతారు. అదేవిధంగా చైనాకు సంబంధించిన స్పేస్ స్టేషన్లో ఎంటర్ అయిన మొట్టమొదటి విదేశీయుడిగా కూడా వాళ్ళు నిలవడం జరుగుతుంది. సో హియర్ ఇఫ్ ద మిషన్ ప్రొసీడ్స్ సక్సెస్ఫుల్లీ, వన్ ఆఫ్ దెమ్ కుడ్ బి ద ఫస్ట్ ఫారినర్ ఆస్ట్రోనాట్ టు విజిట్ చైనా స్పేస్ స్టేషన్. అంటే చైనా స్పేస్ స్టేషన్ని విజిట్ చేసిన మొట్టమొదటి విదేశీ వ్యోమగామిగా వీళ్ళు నిలిచే అవకాశం ఉంది. సో చైనాస్ తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ మిషన్లో పాకిస్తాన్కి సంబంధించిన 2 ఆస్ట్రోనాట్స్ని యాడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చైనా, పాకిస్తాన్. ఓకే. సో చైనా తన తియాంగాంగ్ అంతరిక్ష కేంద్రానికి భవిష్యత్ యాత్ర కోసం 2 పాకిస్తానీ వ్యోమగాములను అభ్యర్థులుగా ఎంపిక చేసింది. సో భవిష్యత్తు యాత్ర కోసం 2 పాకిస్తాన్ వ్యోమగాములను అభ్యర్థులుగా ఎంపిక చేసింది. ఇది ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక అంతరిక్ష సహకారంలో ఒక కీలక ముందడుగు. ఈ యాత్ర విజయవంతంగా సాగితే వారిలో ఒకరు చైనా అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన తొలి విదేశీ వ్యోమగామిగా, అలాగే భూమి కక్షలోకి ప్రయాణించిన తొలి పాకిస్తానీగా నిలిచే అవకాశం ఉంది. చైనా మరియు పాకిస్తాన్కి సంబంధించిన స్పేస్ కోఆపరేషన్లో భాగంగా తీసుకొస్తున్న ఒక ఇనిషియేటివ్. చైనా ఏం చేస్తుంది, సెలెక్టెడ్ 2 పాకిస్తానీ ఆస్ట్రోనాట్స్ టు ద ఫ్యూచర్ మిషన్ ఆఫ్ తియాంగాంగ్ స్పేస్ స్టేషన్. సో చైనా మరియు పాకిస్తాన్. సో చైనాకు సంబంధించిన స్పేస్ స్టేషన్ పేరేంటి, తియాంగాంగ్. ఈ తియాంగాంగ్ మిషన్ కోసం 2 పాకిస్తానీ ఆస్ట్రోనాట్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ కాన్సెప్ట్,
పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ సక్సెస్ఫుల్లీ కండక్ట్స్ ఫ్లైట్ టెస్ట్ ఫర్ ఇండిజినియస్లీ డెవలప్డ్ తైమూర్ మిజైల్. సో తైమూర్ మిజైల్ ఏ కంట్రీకి సంబంధించింది? తైమూర్ మిజైల్ ఏ కంట్రీకి సంబంధించింది అంటే పాకిస్తాన్కి సంబంధించింది. సో భారతదేశానికి సంబంధించిన మిజైల్సే కాదు, మనం న్యూస్లో ఉండే వేరే కంట్రీస్కి సంబంధించిన మిజైల్స్ గురించి కూడా మనం నేర్చుకోవాలి. ఓరెన్షిక్ అంటే రష్యా అని, ఇలాంటివన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. దట్టు పాకిస్తాన్ మరియు చైనాకు సంబంధించిన మిజైల్స్ కానీ, సో ఇలాంటి ఏమున్నా కానీ మనకి ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్. బికాజ్ మనకు తరచుగా మనం ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఆ ఘర్షణ వాతావరణాన్ని చూస్తుంటాం, మరియు చైనా భారత్ మధ్యలో కూడా ఆ సరిహద్దు వివాదాలు చూస్తుంటాం. కాబట్టి ఇలాంటి మిజైల్స్ అనేవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. సో తైమూర్ అనేది ఇండిజినియస్లీ అంటే వాళ్ళు స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్ చేసుకుంటున్న పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ ఫ్లైట్ టెస్ట్ ఫర్ ఇండిజినియస్లీ డెవలప్డ్ తైమూర్ మిజైల్. సో పాకిస్తాన్ హ్యాస్ అనౌన్స్డ్ ద సక్సెస్ఫుల్ టెస్ట్ ఆఫ్ ఇట్స్ ఇండిజినియస్లీ డెవలప్డ్ యాంటీ-షిప్ వెపన్ సిస్టమ్. సో యాంటీ-షిప్ వెపన్ సిస్టమ్ దట్ ఈస్ తైమూర్ ఎయిర్ లాంచ్డ్ క్రూయిజ్ మిజైల్. సో తైమూర్ అనేది ఏంటి? యాంటీ షిప్ అంటే ఆ షిప్ దగ్గర నుంచి వీళ్ళు లాంచ్ చేసే ఒక మిజైల్, ఎయిర్ లాంచ్డ్ క్రూయిజ్ మిజైల్, జస్ట్ ఏ వీక్ ఆఫ్టర్ టెస్టింగ్ అండ్ యాంటీ షిప్ బ్యాలిస్టిక్ మిజైల్. సో సింప్లీ రిమెంబర్, తైమూర్ మిజైల్ ఏ దేశానికి సంబంధించింది అంటే మనకు పాకిస్తాన్కి సంబంధించింది. తైమూర్ మిజైల్ ఇండిజినియస్లీ డెవలప్డ్ పాకిస్తాన్ క్రూయిజ్ మిజైల్. So the latest missile trial reflects Islamabad continued focus on strengthening naval strike capabilities and maritime defense preparedness in the region. అంటే వీళ్ళేంటి, వాళ్ళ నావల్ స్ట్రెంగ్త్ ని పెంచుకునే ఉద్దేశంతో వాళ్ళు డెవలప్ చేసిన ఒక మిజైల్ పేరేంటి? తైమూర్ అనే ఒక మిజైల్ ని వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది ఫర్ నావీ. సో నావల్ స్ట్రెంథనింగ్, సో నావీని స్ట్రెంథన్ చేసుకోవడం కోసం వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు డెవలప్ చేసిన ఒక మిజైల్ పేరేంటి? మనకు తైమూర్. సో న్యూస్లో ఉన్న మిజైల్స్ కానీ ఐఎన్ఎస్ మన షిప్స్ కానీ ఇంపార్టెంట్. సో ఇండిజినియస్లీ అంటే ఏంటి? స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిస్తున్న ఏదైనా దాన్ని మనం ఏమంటున్నాం? స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించే వాటిని ఇండిజినియస్లీ డెవలప్డ్ అంటున్నాం. సో ఇక్కడ పాకిస్తాన్ స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్ చేస్తున్న మిజైల్ని మనం ఏమంటున్నాం? తైమూర్ మిజైల్. దీనికి సంబంధించిన టెక్నాలజికల్ హెల్ప్ ఎవరు చేస్తున్నారు? చైనా. సో చైనా పాకిస్తాన్కి దగ్గర అవుతుంది. బికాస్ ఇండియాను టార్గెట్ చేయాలి అంటే ఖచ్చితంగా పాకిస్తాన్ శత్రువు, చైనా శత్రువు. కాబట్టి శత్రువు ఏమవుతారు? మిత్రులు అవుతారు. కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి తీసుకొస్తున్న ఇలాంటి మిజైల్స్ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా మనం చైనాకు సంబంధించి చూసింది ఏంటి? ఈ బార్డర్ అరుణాచల్ ప్రదేశ్ని వాళ్ళు ఎప్పుడు సదరన్ టిబెట్గా పరిగణించి వాళ్ళ మ్యాప్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఇండియా దాన్ని ఇప్పుడు ఖండిస్తూ వస్తుంది టైం టు టైం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ నౌకా విధ్వంసక బాలిస్టిక్ క్షిపణి పరీక్షించిన కేవలం వారం రోజులకే పాకిస్తాన్ తన స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తైమూర్ గగనతలం నుంచి ప్రయోగించే క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్టు ప్రకటించింది. సో తైమూర్ అనే మిజైల్ క్షిపణి ఏ దేశానికి సంబంధించింది? పాకిస్తాన్కి సంబంధించింది. ఈ తాజా క్షిపణి పరీక్ష ఈ ప్రాంతంలో నౌకాదళ దాడుల సామర్థ్యాలను మరియు సముద్ర రక్షణ సంసిద్ధతను బలోపేతం చేయడంపై ఇస్లామాబాద్ నిరంతరంగా దృష్టి సారిస్తుందని ప్రతిబింబిస్తుంది. సో సింపుల్ గా నావల్ స్ట్రెంగ్త్ ను వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు తైమూర్ మిజైల్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ భారతదేశానికి సంబంధించిన బ్లడ్. సో బ్లడ్ క్యాంప్ ఆర్ బ్లడ్ యూనిట్స్ కోసం. సో బ్లడ్ యూనిట్స్ పెంచే ఉద్దేశంతో భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్. లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. ఇండియా హ్యాస్ సెట్ ఏ నేషనల్ గోల్. సో ఇండియా హ్యాస్ సెట్ ఏ నేషనల్ గోల్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఎట్లీస్ట్ వన్ బ్లడ్ సెంటర్ ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ బై ద December 2026. సో బై ద ఎండ్ ఆఫ్ December 2026 ఇండియా ఏమనుకుంటుంది? టార్గెట్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో ఒక బ్లడ్ యూనిట్ ఉండాలి. ఎట్లీస్ట్ వన్ బ్లడ్ సెంటర్ ఇన్ ఎవ్రీ district by the end of December 2026. Next, to ensure timely access to safe blood and reduce the transfusion related risk. సో ఒకవేళ ఎవరికైనా రక్తం కావాల్సి వచ్చినప్పుడు వేరే దూర ప్రాంతాల నుంచి మనం తెప్పించే అవకాశాలు ఉంటాయి. చాలా వరకు వేరే ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళను కాల్ ద్వారా కానీ వేరే సోషల్ మీడియా ద్వారా కానీ మనం వాళ్ళ కాంటాక్ట్ని చేయడం జరుగుతుంది, వాళ్ళని రప్పించడం జరుగుతుంది. బట్ ఇప్పుడు వీళ్ళ టార్గెట్ ఏంటి? December 2026 వరకు భారత ప్రభుత్వం ఏమనుకుంటుంది? ఎవ్రీ డిస్ట్రిక్ట్లో ఒక సెంటర్ని ఏర్పాటు చేయాలి, సో దట్ ఈ బ్లడ్ అండ్ రెడ్యూస్ ద ట్రాన్స్ఫ్యూషన్ రిలేటెడ్ రిస్క్. సో ఒక్కొక్కసారి ఆ వ్యక్తి రావడం లేట్ అయినప్పుడు ఇక్కడ ఆపరేషన్ కానీ దాని రిలేటెడ్ ఆ వ్యక్తి ఉంటాడు కదా, ఎవరైతే ఆ ఆపరేషన్ బాధితుడు కానీ అలాంటి వ్యక్తికి లేట్ అయినప్పుడు అతను ఒక్కొక్కసారి
తీవ్రంగా అనారోగ్యం పాలవడం జరుగుతుంది, కొన్ని కేసెస్లో వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. అలాంటి రిస్క్ని తగ్గించాలన్న ఒక ఉద్దేశంతో ఇక్కడ భారత ప్రభుత్వం బై ద ఎండ్ ఆఫ్ డిసెంబర్ 2026 నాటికి ఎవ్రీ డిస్ట్రిక్ట్లో ఒక బ్లడ్ యూనిట్ని నెలకొల్పాలన్న ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ద హెల్త్ మినిస్ట్రీ రివ్యూడ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ సర్వీసెస్ అక్రాస్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అండ్ ఫౌండ్ దట్ నియర్లీ 10% ఆఫ్ districts still do not have a blood center, highlighting the major infrastructure and service delivery gaps. సో ఇప్పుడు ఖచ్చితంగా డిసెంబర్ 2026 వరకు ఎవ్రీ డిస్ట్రిక్ట్కి ఖచ్చితంగా ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక బ్లడ్ సెంటర్ ఉండాలి అని చెప్పేసి యూనియన్ హెల్త్ మినిస్టర్ తీసుకొచ్చిన రీసెంట్ ఒక ఇనిషియేటివ్. సో ద హెల్త్ మినిస్ట్రీ రివ్యూడ్ that the blood transfusion services across the states and union territories and found that nearly 10% of districts still do not have any blood center. సో మనకి ఇప్పుడు దాదాపు భారతదేశాన్ని తీసుకుంటే దాదాపుగా 10% జిల్లాలకు అసలు ఎలాంటి బ్లడ్ సెంటర్ సదుపాయాలు లేవు. తద్వారా బై ద ఎండ్ ఆఫ్ డిసెంబర్ 2026 ఎవ్రీ డిస్ట్రిక్ట్కి ఒక బ్లడ్ సెంటర్ ఉండాలి అని చెప్పేసి గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్. సో మనకున్న కొన్ని బ్లడ్ రిలేటెడ్వి చూడండి. ఈ రక్త కోష్ ఈజ్ ఇండియాస్ ఆన్లైన్ బ్లడ్ బ్యాంక్. సో ఇండియాకు సంబంధించిన ఆన్లైన్ బ్లడ్ బ్యాంక్ పేరేంటి? ఈ రక్త కోష్. ఈ రక్త కోష్ అనేది ఏంటి? ఇండియాకు సంబంధించిన ఆన్లైన్ బ్లడ్ బ్యాంక్. నెక్స్ట్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో నాకో, ఎన్ఏసిఓ, నాకో స్టాండ్స్ ఫర్ నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అండ్ టీటీఐ రిఫర్స్ టు ద ట్రాన్స్ఫ్యూషన్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్. సో బ్లడ్ ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే ఇన్ఫెక్షన్స్ను మనం ఏమంటున్నాం? టీటీఐ అంటున్నాం. టీటీఐ అంటే ఏంటి? ట్రాన్స్ఫ్యూషన్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ సచ్ యాజ్ హెచ్ఐవి, హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి. అంటే ఒకరి ద్వారా ఒకరికి ఎప్పుడైతే బ్లడ్ మనం ట్రాన్స్ఫ్యూజ్ చేస్తున్నామో, బ్లడ్ ఒకరి నుంచి ఇంకొకరికి ఎక్కిస్తున్నామో అప్పుడు వచ్చే ఇన్ఫెక్షనల్ డిసీజ్ ఏంటి అంటే హెచ్ఐవి, తర్వాత హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి. ఇవన్నీ మనం ఏమంటున్నాం? ట్రాన్స్ఫ్యూజన్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అంటున్నాం. నెక్స్ట్ CDSCO is the Central Drugs Standard Control Organization, India's National Drug Regulatory Authority. సో ఇండియాకు సంబంధించిన డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీని ఏమంటున్నాం మనం? CDSCO అంటున్నాం. సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అంటున్నాం. సో సింపుల్గా ఈరోజు టాపిక్ ఏంటి? డిసెంబర్ 2026 ఎండ్ వరకు ఈచ్ డిస్ట్రిక్ట్లో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో ఒక బ్లడ్ సెంటర్ ఉండాలి అని చెప్పేసి భారత ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం. సో సురక్షితమైన రక్తం సకాలంలో అందేలా చూడడానికి, రక్త మార్పిడి సంబంధిత ప్రమాదాలను తగ్గించడానికి 2026 డిసెంబర్ నాటికి ప్రతి జిల్లాలో కనీసం ఒక రక్త కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని జాతీయ లక్ష్యాన్ని భారతదేశం నిర్దేశించుకుంది. సో 2026 డిసెంబర్ నాటికి ప్రతి జిల్లాకు ఒక రక్తంకి సంబంధించిన కేంద్రాన్ని, సో బ్లడ్ సెంటర్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి భారత ప్రభుత్వం భావిస్తుంది. సో ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల వ్యాప్తంగా రక్త మార్పిడి సేవలను సమీక్షించగా, అంటే రీసెంట్గా రివ్యూ చేయగా దాదాపు 10% జిల్లాలలో ఇప్పటికీ రక్త కేంద్రం లేదని తేలింది. ఇది మౌలిక సదుపాయాలు మరియు సేవల పంపిణీలో ఉన్న ప్రధాన లోపాలను ఎత్తి చూపుతుంది. సో రీసెంట్గా రివ్యూ మీటింగ్లో ఆల్మోస్ట్ 10% ఆఫ్ డిస్ట్రిక్ట్స్కి ఎలాంటి బ్లడ్ సెంటర్ లేదు అనేది వీళ్ళు గుర్తించడం జరిగింది. తద్వారా ఒక ఇనిషియేటివ్ని తీసుకొచ్చి డిసెంబర్ 2026 నాటికి ప్రతి జిల్లాలో ఒక కేంద్రాన్ని, రక్త కేంద్రాన్ని అంటే బ్లడ్ సెంటర్ని ఏర్పాటు చేయాలని యోచిస్తుంది. సో ఈ రక్త కోష్ అనేది భారతదేశపు ఆన్లైన్ బ్లడ్ బ్యాంక్ నిర్వహణ మరియు సమాచార వ్యవస్థ, ఈ రక్త కోష్. నెక్స్ట్ నాకో అంటే నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్. టీటీఐలు అంటే రక్త మార్పిడి ద్వారా సంక్రమించే ఇన్ఫెక్షన్లు. సో రక్త మార్పిడి ద్వారా సంక్రమించే ఇన్ఫెక్షన్లు ఏమున్నాయి? ఎగ్జాంపుల్ హెచ్ఐవి, హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి. ఓకే, సో బై ద ఎండ్ ఆఫ్ 2026 ఇండియాలో ఈచ్ డిస్ట్రిక్ట్లో మనకు ఒక బ్లడ్ బ్యాంక్ రావాలి అని చెప్పేసి తీసుకున్న డెసిషన్. సో నెక్స్ట్ ల్యాండ్ ఫిల్లింగ్ అండ్ మీథేన్. ల్యాండ్ ఫిల్లింగ్ అండ్ మీథేన్. సో ల్యాండ్ ఫిల్లింగ్ అంటే ఏంటి? ఆ చెత్తను మనం ఎప్పుడైతే ఆ భూమిలో వేస్తే దాన్ని మనం ల్యాండ్ ఫిల్లింగ్ అంటున్నాం. సో అలా ల్యాండ్ ఫిల్లింగ్ ద్వారా మనకు వెలువడే గ్యాస్ను మనం ఏమంటున్నాం? మీథేన్ అంటున్నాం, మీథేన్ గ్యాస్. సో ఇక్కడ ఈరోజు అప్డేట్ ఏంటంటే ఇలాంటి మీథేన్ గ్యాస్ రిలీజ్ దాంట్లో తెలంగాణకు సంబంధించి అండ్ మహారాష్ట్రకు సంబంధించిన ప్రాంతాలు టాప్ 25లో చోటు సంపాదించడం జరుగుతుంది. సో మీథేన్ ఉద్గరాలు తెలంగాణ మరియు మహారాష్ట్రకు సంబంధించిన 2 sites were included in the top 25 methane extractions. So 2 landfill sites in Telangana and Maharashtra have been listed among the world's top 25 methane super polluters.
సో ప్రపంచంలోనే 25 టాప్ సూపర్ పొల్యూటర్స్ని తీసుకుంటే అందులో ఒక సైట్ తెలంగాణకు సంబంధించింది ఉంది, ఇంకొక సైట్ మహారాష్ట్రకు సంబంధించింది ఉంది. సో రీసెంట్ స్టడీ, సో 2 landfill sites in Telangana and Maharashtra have been listed among the top 25 methane super polluters in 2025. అంటే 2025కి సంబంధించి టాప్ 25 మీథేన్ పొల్యూటర్స్ని తీసుకుంటే అందులో ఒకటి తెలంగాణకు సంబంధించిన సైట్ ఉంది, ఇంకొకటి మహారాష్ట్రకు సంబంధించిన సైట్ ఉంది. సో హియర్ అకార్డింగ్ టు ద రిపోర్ట్ స్పాట్లైట్ ఆన్ ద టాప్ 25 మీథేన్ ఫ్లూమ్స్ ఇన్ 2025 ల్యాండ్ఫిల్స్ బై ద స్టాప్ మీథేన్ ప్రాజెక్ట్, UCLS స్టాప్ మీథేన్ ప్రాజెక్ట్. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, వరల్డ్లోనే టాప్ 25 మీథేన్ పొల్యూటెడ్ సైట్స్ తీసుకుంటే అందులో తెలంగాణకు సంబంధించింది ఒకటి ఉంది, మరియు మహారాష్ట్రకు సంబంధించింది ఇంకొకటి ఉంది. సో ద ఫైండింగ్స్ హైలైట్ ద గ్రోయింగ్ క్లైమేట్ అండ్ పబ్లిక్ హెల్త్ రిస్క్ లింక్డ్ టు ద ల్యాండ్ఫిల్ ఎమిషన్స్, ఎస్పెషల్లీ ఇన్ ర్యాపిడ్లీ అర్బనైజింగ్ రీజియన్స్ వేర్ అన్మేనేజ్డ్ వేస్ట్ జనరేట్స్ లార్జ్ మీథేన్ ప్లూమ్స్. సో మనకి ఈ మీథేన్ ఏ విధంగా వెలువడుతుంది, మనకు ఆ గార్బేజ్ ఉంటుంది కదా, ఆ గార్బేజ్ అంతా తీసుకొచ్చి ఆ డంప్ యార్డ్లలో వేసిన తర్వాత ల్యాండ్ ఫిల్స్ అంటున్నాం. సో మనం ఆ భూమిని తొగిన తర్వాత అందులో వేసేదాన్ని ల్యాండ్ ఫిల్స్ అంటున్నాం. ఇలాంటి ల్యాండ్ ఫిల్స్ వల్ల మనకు వచ్చే రిలీజ్ అయ్యే గ్యాస్ ఏంటి, మీథేన్. సో టాప్ 25 వరల్డ్లోనే సైట్స్ ఉంటే అందులో ఒకటి తెలంగాణకు సంబంధించింది ఉంది, ఇంకొకటి మహారాష్ట్రకు సంబంధించింది ఉంది. నెక్స్ట్, ఏ ల్యాండ్ ఫిల్ నియర్ Arise Argentina was found to be the highest emitter globally, releasing around 7.6 tons per hour. సో ఇక్కడ బుయన్స్ అనేది ఏంటి అంటే అర్జెంటీనాకు సంబంధించిన ఒక ల్యాండ్ ఫిల్. అది ప్రపంచంలోనే అధిక మోతాదులో మనకు మీథేన్ ని రిలీజ్ చేస్తున్న ల్యాండ్ ఫిల్ ఎక్కడుంది, అర్జెంటీనాలో ఉంది. సో టోటల్ ఎన్ని 25లో ఒకటి తెలంగాణకు సంబంధించింది, ఒకటి మహారాష్ట్రకు సంబంధించింది. టాప్ మీథేన్ రిలీజ్ చేసే సైట్ ఎక్కడుంది, మనకు అర్జెంటీనాలో ఉంది, అర్జెంటీనాకు సంబంధించి. ఓకేనా. నెక్స్ట్, అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్ సమీపంలో ఉన్న ఒక ల్యాండ్ ఫిల్ గంటకు సుమారుగా 7.6 టన్నులను విడుదల చేస్తూ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఉద్గారాలను విడుదల చేస్తున్నట్టు కనుగొనబడింది. ఇక్కడ అర్జెంటీనాకు సంబంధించిన బ్యూనస్ ఎయిర్స్ సమీపంలోని ఒక ల్యాండ్ ఫిల్, అంటే అర్జెంటీనాకు సంబంధించిన ఒక ల్యాండ్ ఫిల్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మోతాదులో మీథేన్ ని రిలీజ్ చేస్తున్న ఫస్ట్ ల్యాండ్ ఫిల్, అంటే ఎక్కువ ర్యాంక్లో ఉన్న ల్యాండ్ ఫిల్ అనమాట. తర్వాత మీథేన్ ప్రాజెక్ట్ వారి స్పాట్లైట్ ఆన్ ది టాప్ 25 మీథేన్ ఫ్లూమ్స్ ఇన్ 2025 ల్యాండ్ ఫిల్స్ నివేదిక ప్రకారం, సో ఇక్కడ UCLA యొక్క స్టాప్ మీథేన్ ప్రాజెక్ట్ వారి స్పాట్లైట్ ఆన్ ది టాప్ 25 మీథేన్ ఫ్యూమ్స్ ఇన్ 2025 అండ్ ల్యాండ్ ఫిల్స్ నివేదిక ప్రకారం తెలంగాణ మరియు మహారాష్ట్రలోని 2 ల్యాండ్ ఫిల్ సైట్లు 2025లో ప్రపంచంలోని టాప్ 25 మీథేన్ సూపర్ పొల్యూటర్స్ జాబితాలో చేర్చబడ్డాయి. సో టాప్ 25లో తెలంగాణకు సంబంధించిన ఒక సైట్ ఉంది, అదేవిధంగా మహారాష్ట్రకు సంబంధించిన ఒక సైట్ ఉంది. అదేవిధంగా టాప్ సైట్ ఏంటి, టాప్ ఫస్ట్ సైట్ ఏంటి, అర్జెంటీనాకు సంబంధించిన బ్యూనస్ ఎయిర్స్ సమీపంలో ఉన్న ఒక ల్యాండ్ ఫిల్. అర్జెంటీనాకు సంబంధించిన ఒక ల్యాండ్ ఫిల్ ప్రపంచంలోనే ఎక్కువ మోతాదులో మీథేన్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా పేర్కొనడం జరిగింది. ఏ దేశానికి సంబంధించింది, అర్జెంటీనాకు సంబంధించింది. టాప్ 25లో తెలంగాణకు సంబంధించిన ఒక సైట్ ఉంది, అదేవిధంగా మహారాష్ట్రకు సంబంధించిన ఒక సైట్ ఉంది. ఓకేనా. ఈ నివేదికలోని అంశాలు ముఖ్యంగా వేగంగా పట్టణీకరణపై చెందుతున్న ప్రాంతాలలో ల్యాండ్ ఫిల్ ఉద్గారాలతో ముడిపడి ఉన్న పెరుగుతున్న వాతావరణ మరియు ప్రజారోగ్య ప్రమాదాలను హైలైట్ చేస్తున్నాయి. సో అర్బనైజేషన్, పట్టణీకరణ వలన ఆ వేస్ట్ మేనేజ్మెంట్ సరిగా జరగకపోవడం వల్ల ఆ ల్యాండ్ ఫిల్స్లో దీని అన్నిటినీ తీసుకొని అక్కడ ఫిల్ చేయడం వల్ల మనకు మీథేన్ రిలీజ్ అవుతుంది. తద్వారా మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. సో ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలుగుదేశం పార్టీ co-founder నాదెండ్ల భాస్కర్ రావు recently passed away in Hyderabad on April 22nd, 2026 at the age of 90. సో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ సహా వ్యవస్థాపకుడు నాదెండ్ల భాస్కర్ రావు 90 ఏళ్ల వయసులో 2026 ఏప్రిల్ 22న హైదరాబాద్లో కన్నుమూయడం జరిగింది. సో టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి, co-founder ఆఫ్ టీడీపీ, సో ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్. సో పేరు వచ్చేసి మనకు నాదెండ్ల భాస్కర్ రావు. నాదెండ్ల భాస్కర్ రావు 90 ఏళ్ల వయసులో ఆయన మరణించడం జరిగింది. సో నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ presented its integrated clean energy policy. So Andhra Pradesh recently presented its integrated clean energy policy at the ongoing World Climate Science Forum in South Korea.
సో సౌత్ కొరియాలో జరుగుతున్న మీటింగ్ లో పార్టిసిపేట్ చేసింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కోసం ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఎస్పెషల్లీ మనకు తిరుపతికి సంబంధించిన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో హియర్ ఆంధ్రప్రదేశ్ ప్రజెంటెడ్ ఇట్స్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ. సో ఆంధ్రప్రదేశ్ పాలసీ ప్రకారం టు అచీవ్ నెట్ జీరో టార్గెట్ బై 2047. అదే భారతదేశం టార్గెట్ ఎంత? నెట్ జీరో అచీవ్ అవ్వడానికి 2070. బట్ ఆంధ్రప్రదేశ్ టార్గెట్ ఏంటి? 2047. అందులో భాగంగా రీసెంట్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజెంటెడ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ఎట్ ద ఆన్ గోయింగ్ వరల్డ్ క్లైమేట్ సిటీస్ ఫోరం ఇన్ సౌత్ కొరియా. సో ప్రజెంట్ గా మనకు జరుగుతున్న ఈ కాన్ఫరెన్స్ ఎక్కడుంది? వరల్డ్ క్లైమేట్ సిటీస్ ఫోరం ఇన్ సౌత్ కొరియాలో జరుగుతుంది. ఆ దాంట్లో మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక పాలసీని వీళ్ళు ప్రజెంట్ చేయడం జరిగింది. సో హియర్ తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సి దివాకర్ రెడ్డి led the delegation and emphasized Chief Minister N. Chandrababu Naidu's vision of achieving net zero emissions by 2047. Net zero emissions by 2047. సో సౌత్ కొరియాలో జరుగుతున్న మీటింగ్ కి అటెండ్ అవ్వడం జరిగింది అండ్ ఆంధ్రప్రదేశ్ యొక్క క్లీన్ ఎనర్జీ పాలసీని అక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. ఎవరు? తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సి దివాకర్ రెడ్డి. సో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన నెట్ జీరో టార్గెట్ ఎంత? 2047 వరకు అచీవ్ అవ్వాలి. అదే ఇండియాకు సంబంధించిన టార్గెట్ ఎంత? 2070 వరకు అచీవ్ అవ్వాలి అనే కాన్సెప్ట్ తోటి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో దక్షిణ కొరియాలోని యోసులో జరుగుతున్న ప్రపంచ వాతావరణ నగరాల ఫోరంలో ఆంధ్రప్రదేశ్ తన సమీకృత స్వచ్ఛ ఇంధన విధానాన్ని సమర్పించింది. ఓకే, సో ఇక్కడ దక్షిణ కొరియాలోని యోసులో జరుగుతున్న ప్రపంచ వాతావరణ నగరాల ఫోరంలో ఆంధ్రప్రదేశ్ తన సమీకృత స్వచ్ఛ ఇంధన విధానాన్ని సమర్పించింది. సో ఇక్కడ ఇంటిగ్రేటెడ్ విధానాన్ని వాళ్ళు ఆ పాలసీని అక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. ప్రపంచ స్వచ్ఛ ఇంధన కేంద్రంగా మారాలన్న రాష్ట్ర ఆకాంక్షను ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించింది. తిరుపతి పట్టణాభివృద్ధి ప్రాధికారిక సంస్థ చైర్మన్ సి దివాకర్ రెడ్డి నేతృత్వంలోని ఈ ప్రతినిధి బృందం వినియోగదారులందరికీ నమ్మకమైన సరసమైన విద్యుత్ను అందిస్తూనే 2047 నాటికి నికర సున్నా ఉద్గారాలను సాధించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ ని రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. సో నెట్ జీరో టార్గెట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎంత? 2047. సో రీసెంట్ గా జరిగిన మీటింగ్ ఎక్కడ? దక్షిణ కొరియాలో జరిగింది. ఆ మీటింగ్ ని మనం ఏమంటున్నాం? వరల్డ్ క్లైమేట్ సిటీస్ ఫోరం మీటింగ్ అంటున్నాం. అక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. 2047 వరకు ఆంధ్రప్రదేశ్ నెట్ జీరో టార్గెట్ ని సాధించాలని ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తుందని చెప్పేసి తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సి దివాకర్ రెడ్డి ఆ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు టాపిక్స్ ఒకసారి రీకాల్ చేస్తే, నెంబర్ 1, రీసెంట్లీ యూకే యునైటెడ్ కింగ్డమ్ has passed a landmark tobacco and vapes bill. అక్కడ దాని ప్రకారం ఏంటి? 1 జనవరి 2009 రోజు ఆ తర్వాత జన్మించిన వాళ్ళెవరు టొబాకో అండ్ ఆ ప్రోడక్ట్స్ ని కొనడానికి అర్హులు కాదు అని చెప్పేసి నిషేధం విధించిన దేశం ఏంటి? యునైటెడ్ కింగ్డమ్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ గ్రీన్ అమోనియా. ఇండియాకి సంబంధించిన ఎల్ఎన్టీ జపాన్ కి ప్రతి సంవత్సరం 3 లక్షల టన్నుల గ్రీన్ అమోనియాను ఎగుమతి చేస్తుంది, ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇండియాకి సంబంధించిన ఎల్ఎన్టీ జపాన్ కు. నెక్స్ట్ కాన్సెప్ట్ 99th వెట్లాండ్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ షేకాజిల్ బర్డ్ శాంచురీ ఆఫ్ అలీగఢ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్ కి సంబంధించిన అలీగఢ్ లో ఉన్న షేకాజిల్ పక్షి సంరక్షణ కేంద్రం భారతదేశపు 99వ చిత్తడి నెలగా గుర్తింపు పొందింది. సో ఎక్కువ చిత్తడి నెలలు ఉన్న రాష్ట్రం ఏంటి? తమిళనాడు భారతదేశంలో. నెక్స్ట్ చైనాస్ తియాంగాంగ్ మిషన్ కోసం పాకిస్తాన్ కి సంబంధించిన 2 ఆస్ట్రోనాట్స్ ని వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. తియాంగాంగ్ అంటే ఏంటి? చైనాస్ స్పేస్ స్టేషన్. నెక్స్ట్ కాన్సెప్ట్ పాకిస్తాన్ కి సంబంధించిన తైమూర్ మిజైల్ రీసెంట్ గా న్యూస్ లో ఉంది. అది ఏ దేశానికి సంబంధించిందంటే పాకిస్తాన్ కి సంబంధించి. నెక్స్ట్ 2026 డిసెంబర్ నాటికి ప్రతి జిల్లాలో ఒక బ్లడ్ సెంటర్ ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. బికాజ్ రీసెంట్ గా జరిగిన హెల్త్ మినిస్టర్స్ రివ్యూలో ఇప్పటికీ 10% ఆఫ్ డిస్ట్రిక్ట్స్ లో ఎలాంటి బ్లడ్ సెంటర్స్ లేవని చెప్పేసి వాళ్ళు గుర్తించడం జరిగింది. సో ఇన్ ఆర్డర్ టు న్యూట్రలైజ్ ద ఇష్యూ బై ద ఎండ్ ఆఫ్ 2026 డిసెంబర్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో ఒక రక్త కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళు భావించడం జరిగింది. నెక్స్ట్ ల్యాండ్ ఫిల్ పొల్యూటర్స్. సో టాప్ 25 మీథేన్ సూపర్ పొల్యూటర్స్ లో భారతదేశం నుంచి తెలంగాణ మరియు మహారాష్ట్ర అందులో చోటు దక్కించుకోవడం జరిగింది. సో 25 టాప్ పొల్యూటింగ్. సో ఇది ఒక బ్యాడ్ థింగ్. సో 25 టాప్ పొల్యూషన్ లో
తెలంగాణకు సంబంధించి మరియు మహారాష్ట్రకు సంబంధించిన 2 సైట్స్ చోటు సంపాదించుకోవడం జరిగింది. ఫస్ట్ ర్యాంక్ లో ఉన్న సైట్ ఎక్కడ? అర్జెంటీనాకు సంబంధించింది. ఓకేనా? సో నెక్స్ట్, మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ సహ వ్యవస్థాపకుడు నాదెండ్ల భాస్కర్ రావు. ఆయన 90 సంవత్సరాల వయసులో మరణించడం జరిగింది, April 22, 2026. సో నెక్స్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ ప్రజెంటెడ్ ఇట్స్ పాలసీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ఇన్ ఆన్గోయింగ్ వరల్డ్ క్లైమేట్ సిటీస్ ఫోరం ఇన్ సౌత్ కొరియా. సౌత్ కొరియాలో జరుగుతున్న వరల్డ్ క్లైమేట్ సిటీస్ ఫోరంలో ఆంధ్రప్రదేశ్ తన ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీని అక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. సో మా స్టేట్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మా స్టేట్కి సంబంధించిన టార్గెట్ ఏంటి అంటే 2047 వరకు అని చెప్పేసి వాళ్ళు భావించి వాళ్ళు చెప్పడం జరిగింది. సో మా స్టేట్కి సంబంధించిన నెట్ జీరో టార్గెట్ 2047 వరకు మేము సాధించాలన్న లక్ష్యంతో మేము వెళ్తున్నాం అని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన ప్రజెంటేషన్ని వాళ్ళు ప్రజెంట్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఇవ్వండి ఈరోజు న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో విల్ మీట్.